That is what we are working. India has to be one of the greatest countries, the most powerful countries in the world. So దీనికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 2024లో స్టార్ట్ చేస్తే 23 years later during 2047, it's not for you, it's not for me, it's for మన పిల్లలకి. They are next generation. They are children. So what are we going to give it to them? అండ్ దానికన్నా పని ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్ టు డిఎంకే, డిఎంకే టు బీజేపీ, డిఎంకే టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీజేపీ. ఎలా ఈ జర్నీ? డిఎంకే, ఎస్, ఇట్ వాజ్ మై స్టార్టింగ్ పాయింట్ అండ్ ఐ డెఫినెట్లీ డోంట్ రిగ్రెట్ జాయినింగ్ డిఎంకే. ఎందుకంటే ఐ జాయిన్ అండర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ వాట్ ఐ సీ, డాక్టర్ కళింగర్. అండ్ నేను ఎప్పుడైతే చెప్తానో హీఈస్ మై గురు వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ towards my guru. I can never forget what I've learned from Dr. Kalinger. Ippudu chusina DMK is completely different what I saw then. Adi chala changes vachindi. Ayina poyin tarvata chala changes unnai. It is not the DMK where I grew up. My regret is that 6 years nenu Congress lo waste chesanu chudandi. A 6 years was sheer waste. So that I regret. That 6 years I wasted my time. And when I quit DMK, Congress had just lost majorly. They were like only with 44. And అందరూ చెప్పారు ఏంటంటే మీరు ఏం లేదు కాంగ్రెస్లో వెళ్తున్నారు మీరు. కానీ అప్పుడు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది మీకు. ఎందుకంటే హిస్టరీ మీరు చూస్తే ఇలాగ చూపించారు. నేను ఏం చదవాలని వాళ్ళు డిసైడ్ చేశారు అప్పుడే. ఒక చూపు ఉండాలి అంతే, రైట్ లెఫ్ట్ ఎక్కడైనా చూడకూడదు. సో దే taught us history which they wanted us to learn. So history was only about Nehru, history was only about Indira Gandhi, history was only about freedom fighters they wanted to show. History was not about Veer Savarkar, history was not about Sardar Vallabhbhai Patel for his sacrifices. History was not about Netaji Subhash Chandra Bose and his sacrifices. History was not about Dr. Ambedkar who made the constitution. They have to mention, andukante mention chesaru ante. But their sacrifices, what they want. There was a time when Mahatma Gandhi didn't want Congress. He said Congress should be dissolved. Adi ani cheppaledu manaki. They gave us history which they wanted us to learn. So now it's different. The world is different. Anni chadunappudu you feel that why this was not told to me, why I was not taught this. Because the world is different now. You get to see different sides. మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేశారు. Yes. 24,000 మార్జిన్తో లాస్ అయ్యారు. Yes. సో నెక్స్ట్ ఎలక్షన్ ఏంటి? నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తారు? నాకు అస్సలు ఏం తెలీదు. ప్రతి ఎలక్షన్ టైంలో నాతో అడుగుతారు మీరు పోటీ ఇస్తారా, మీరు ఇప్పుడు కూడా యాక్చువల్లీ నా బ్యాక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఐ కుడెంట్ గో. సో తమిళనాడులో ఏం చెప్పారంటే నాకు సీట్ ఇవ్వలేదు, అందుకంటే నేను అప్సెట్గా ఉన్నాను, అందుకంటే నేను ఎస్కేప్ అయిపోయాను నా డ్యూటీస్ నుంచి. మాట్లాడుతూనే ఉంటాను, అదే వాళ్ళకి అర్థం కావట్లా. సో బట్ పీపుల్ హ్యావ్ టు టాక్, సో దే విల్ టాక్. బట్ ఐ థింక్ నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. ఎప్పుడు ఎక్కడ నిలబడాలి అది పార్టీకి తెలుసు. నేను పార్టీకి వచ్చి వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నేను అయ్యాను. కమిషన్, విమెన్ కమిషన్, నేషనల్ విమెన్ కమిషన్కి మెంబర్ అయ్యాను. తర్వాత ఇమ్మీడియట్గా పార్టీ జాయిన్ వెంటనే ఒక 5 monthsలో నాకు ఎలక్షన్స్కి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఐ థింక్ పార్టీ విల్ డిసైడ్ హూ హ్యాస్ టు డూ వాట్. అండ్ ఐ కంప్లీట్లీ ట్రస్ట్ మై పార్టీ. సో ఐఎమ్ హియర్ టు డూ మై డ్యూటీస్ యాజ్ అ వెరీ నార్మల్ కార్యకర్త, ఫాలోవర్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు. ఐఎమ్ హియర్ టు డూ మై డ్యూటీ అండ్ ఐ విల్ డూ దాట్. అంటే తమిళనాడులో ఫేస్ వాల్యూ ఉన్న బీజేపీ లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు రాధిక గారు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా మేబీ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాదండి, ఐ థింక్ ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్, రాజస్థాన్ని చూస్తే ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారని మనకి తెలీదు. వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు కానీ వాళ్ళే చీఫ్ మినిస్టర్ అని వాళ్ళకి తెలీదు. అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ బీజేపీ. ఎందుకంటే అందరూ పని చేస్తారు. ఎవరికి ఎక్కడి నుంచి లక్ వస్తుంది, హూ విల్ బి పిక్డ్ అప్ ఎవరికి తెలీదు. నాట్ లైక్ కాంగ్రెస్, ఓ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ సో యూ వర్క్ అకార్డింగ్లీ. ఇప్పుడు అందరూ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నేనే, దేనికి పని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సెపరేట్ పాకెట్గా ఒక గ్రూపిజం ఉంటుంది. బీజేపీకి అది కాదు.
బీజేపీ వర్క్స్ ఫర్ ద పార్టీ, ఒక గ్రూపిజం లాగా లేదు. నేను పార్టీకి పని చేస్తున్నాను అండ్ పార్టీ హ్యాస్ టు విన్, అంతే. ఒకే గోల్ ఉంది, పార్టీ హ్యాస్ టు విన్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ పార్టీ లీడర్ ఇన్ తమిళనాడు, అండ్ లైక్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వీ హ్యావ్ అన్నామలై దేర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. బట్ ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ దట్ పాకెటిజం అంత లేదు అక్కడ. సో దట్స్ వై బీజేపీ ఈజ్ ఏబుల్ టు ఫ్లరిష్. జాతీయ